ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అవసరమైనప్పుడే బిగించాలి. నేటి ధ్యానం కొరకు మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. ప్రియులారా, మనందరికీ విరామము, విశ్రాంతి అవసరం. సుదీర్ఘమైన పరిచర్య తరువాత అలసిపోయి తిరిగి వచ్చిన తన 12 మంది శిష్యులను ఏకాంతములో అలసట తీర్చుకొనమని యేసు చెప్పాడు. అలా ప్రభువు అలసట తీర్చుకోమని చెప్పుట ద్వారా మనకి కూడా ఒక మంచి విషయాన్ని యేసు సూచిస్తున్నాడు. మన దైనందిన జీవితంలో చాలా పనులు వివిధ పరికరాలే చేస్తూ ఉండటం వల్ల మనకు చాలా సమయం మిగులుతోంది. ఆ మిగిలిన సమయములో శారీరకంగానూ మానసికంగానూ సేదదీరి నూతనోత్సాహాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటోంది. అయినా కొంతమంది విశ్రాంతి కొరకు కావలసినంత సమయాన్ని కేటాయించటంలో విఫలమవుతున్నారు. ఒక పురాతన గ్రీకు కథనం ప్రకారం ఏథెన్సు నగరంలో ఒక గొప్ప కథా రచయిత అయిన యేసోప్ కొంతమంది వీధి బాలలతో కలిసి ఆటలాడ్డాన్ని ఒక వ్యక్తి గమనించాడు. అతడు యేసోపును చూచి నవ్వి, ఇలా ఆటలాడడం నీ పేరు ప్రఖ్యాతులకు గౌరవానికి భంగకరమైన విషయమని అతన్ని పరిహసించి గేలి చేశాడు. దానికి జవాబుగా యేసోప్ విల్లులా వంగి ఉండే తంతి వాయిద్యాన్ని వాయించటానికి ఉపయోగించే కమానును వదులు చేసి వంకర తీర్చి తిన్నగా చేసి నేల మీద ఉంచాడు. బిగువు కోల్పోయి తిన్నగా ఉన్న కమానును దేనిని సూచిస్తుంది అని ఆ వ్యక్తిని అడిగాడు. అతడు జవాబు చెప్పలేకపోయాడు. అప్పుడు యేసోప్, కమానును ఎప్పటికీ వంచి బిగువుగా కట్టి ఉంచితే అది విరిగిపోవటానికి ఎంతో కాలం పట్టదు. కానీ ఉపయోగంలో లేనప్పుడు వదులు చేసి ఉంచితే అవసరమైనప్పుడు ఉపయోగపడి ఎక్కువ కాలం మన్నుతుంది అని చెప్పాడు. నా చిన్నప్పుడు మన చర్చిల్లో డ్రమ్ము కొట్టేవారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ డ్రమ్మును వదులు చేసి ఉంచేవారు. మళ్ళీ ఆరాధన సమయం వచ్చినప్పుడు దానిని బిగించి వాడుకునేవారు. అలా చేయటం వల్ల ఆ డ్రమ్ముకున్న లెదర్ ఎక్కువ కాలం మన్నుతుంది. లేకపోతే అది త్వరలోనే పిగిలిపోయే అవకాశం ఉంది. మనుషులు కూడా అంతేనండి. మన జీవితం అనే కమానును సేదదీరేలా విశ్రాంతికి కొంత సమయాన్ని కేటాయించాలి. మన ప్రభు అయిన దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అని మనము చూస్తాం. అండ్ హీ రెస్టెడ్ ఆన్ ది 7th డే ఫ్రమ్ ఆల్ హిస్ వర్క్ విచ్ హీ హ్యాడ్ మేడ్. దీని యొక్క ఆధ్యాత్మిక అర్థాలను వెతకకుండా అక్షరార్థంగా మన దేవుడు 7వ దినమున విశ్రమించెను అని మనము గ్రహించి మనము కూడా విశ్రాంతికై కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడు నూతనోత్సాహముతో తిరిగి మన పనిని కొనసాగించటానికి అవకాశం ఉంటుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నిరంతరం పనిచేస్తూ అలిసిపోతున్న మీరు ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళి మిగిలిన సమయాన్ని విశ్రాంతిలో గడపండి. మీ శరీరం తిరిగి నూతన బలాన్ని పుంజుకొని మీ పని నాణ్యవంతంగా చేయటానికి సహకరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది నిరంతరము తిరిగే మిషన్ లాగా పనిచేస్తూ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నీ శిష్యులకు మీరిచ్చిన సూచనను మా ప్రియులు అర్థం చేసుకొని వారి యొక్క దైనందిన జీవితాల్లో విశ్రాంతి పొందుతూ తిరిగి తమ పనిలో కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.